నేను ఎవరు మాట్లాడని ఒక కథతో మొదలు పెట్టాలనుకుంటున్నాను. జాతీయ మీడియా ఈ కథను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ మీడియా కూడా దీనిపై మాట్లాడటం లేదు. హైదరాబాద్లో 26 ఏళ్ల యువతి కోట్ల రూపాయల విలువైన వేగంగా దూసుకొచ్చిన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కారు ఢీకొని ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆ కార్ స్టీరింగ్ పట్టుకున్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి అధికారంలో ఉన్న జనసేన పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు లింగంనేని సంజూష్. అయితే వ్యవస్థ అతనికి ఏమిచ్చింది? కేవలం ఒక నోటీసు, స్టేషన్ బెయిల్, అరెస్ట్ లేదు, కస్టడీ లేదు, తండ్రి నుంచి బహిరంగ ప్రకటన లేదు. తండ్రి ఏమీ మాట్లాడటం లేదు. రాజకీయ భాగస్వాముల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే అతను ఒక ఎంపీ కుమారుడు. అతని చేతిలో చనిపోయింది 26 ఏళ్ల యువతి. ఆమె రాజకీయ నాయకురాలు కాదు, బ్యూరోక్రాట్ కాదు, పారిశ్రామికవేత్త అంతకంటే కాదు. ఈ దేశంలో ఎంపీలు, వారి పిల్లలు తమ సూపర్ లగ్జరీ కార్లతో ఎవరినైనా చంపే హక్కు కలిగి ఉన్నట్టుగా వ్యవస్థ వ్యవహరిస్తోందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. బాధితురాలి ఫోటో ఇక్కడ ఉంది. ఆమె పేరు భారతీముఖి. 26 ఏళ్ల సేల్స్ ఉమెన్, ఒడిశాకు చెందిన యువతి. తన కుటుంబానికి ఆధారం. ఇనార్బిట్ మాల్ ముందు రోడ్డు దాటుతున్న సమయంలో 0666తో ముగిసే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న ఆస్టన్ మార్టిన్ కారు అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా నడపబడుతూ వచ్చిందని ఆరోపణలున్నాయి. ఆ కారును 21 ఏళ్ల లింగంనేని సంజూష్ నడుపుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. రాజ్యసభ ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు ఆ 21 ఏళ్ల సంజూష్. అతని కారు భారతీముఖిని ఢీకొట్టింది. ఆమెకు తీవ్రంగా తలకు గాయమైంది, భారీగా రక్తస్రావమైంది. అదే కారులో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యులు ఆమె చనిపోయినట్టుగా ప్రకటించారు. పోలీసులు అతన్ని తప్పించుకునేలా చేశారని నేను చెబుతున్నాను. ఇది తప్పు. పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు. ఇది నిర్లక్ష్యం వల్ల మరణానికి సంబంధించిన సెక్షన్. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. గరిష్ట శిక్ష 5 ఏళ్లు, అంటే ఇది బెయిలబుల్. ఇక్కడే పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారు. చట్టం స్పష్టంగా ఉంది. ఒక వ్యక్తి హై పెర్ఫార్మెన్స్ వాహనాన్ని బిజీగా ఉండే ప్రజా రహదారిపై అత్యంత వేగంగా నడుపుతూ తన నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్ల మరణం సంభవించే అవకాశం ఉందని సహేతుకంగా భావించే పరిస్థితి ఉంటే అది సాధారణ నిర్లక్ష్యం కేసు కాదు. అవునా? ఇది కరెక్ట్. అది జ్ఞానం ఆధారంగా జరిగే కల్పబుల్ హోమిసైడ్. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 కింద వచ్చే నేరం. ఇది నాన్ బెయిలబుల్. చంద్రబాబు ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలా చేయకండి. పవన్ కళ్యాణ్కి చెందిన మిత్రపక్షంలోని ఒక ధనిక ఎంపీ కుమారుడు కాబట్టి అతన్ని తప్పించుకునేలా చేయకండి. 106(1) కింద కేసు పెట్టినా దర్యాప్తు అవసరాన్ని బట్టి భారతీయ నాగరిక సురక్షా సంహితలో సెక్షన్ 35 కింద అరెస్ట్ చేయటం చట్టపరంగా సాధ్యమే. కానీ ఇక్కడ దర్యాప్తు ఎక్కడ జరిగింది? ఒక మనిషి చనిపోయాడు. నిందితుడు ఒక ప్రభావవంతమైన కుటుంబానికి చెందినవాడు. ప్రభావం చూపే ప్రమాదం ఉంది. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఇది గతంలో పదే జరిగింది. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. అయినా ఎవరో ఒకరు చనిపోయిన కేసులో కూడా సాధారణంగా స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇదే అన్యాయం. ఇదే విఐపి కిల్లింగ్. ఇదే లగ్జరీ కిల్లింగ్. ఒక రాజకీయ నాయకుడు కుమారుడు ఒక సాధారణ వ్యక్తిని చంపి కూడా తప్పించుకునే పరిస్థితి. ఇదే ఈ దేశంలో దురదృష్టకర వాస్తవం. 2024లో జరిగిన పూణే పోర్షే కేసులో కూడా ఇదే జరిగింది. ఒక బిల్డర్ మైనర్ కుమారుడు మద్యం సేవించి 2 యువ ఐటీ ఇంజనీర్లను చంపాడని ఆరోపణలున్నాయి. కొన్ని గంటల్లోనే బెయిల్ వచ్చింది. రాజకీయ సహాయం జరిగింది. డ్రైవర్పై నింద తీసుకునేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాలను తారుమారు చేశారు. ఈ దేశంలో ధనికులు ఎప్పుడూ శిక్షించబడలేదు. ఇక 2024 ముంబై వర్లీ BMW కేసులో కూడా ఇలానే జరిగింది. శివసేనకు చెందిన ఒక నాయకుడు కుమారుడు ఉన్నాడు. ఒక మహిళను కారు కింద సుమారు 2 కిలోమీటర్లు ఇడ్చుకెళ్లాడు. నిందితుడు పారిపోయాడు. పెద్ద మొత్తంలో ప్రజా ఒత్తిడి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత అరెస్ట్ జరిగింది. ఇలాంటి ఘటనలు పదే జరుగుతున్నాయి. మనకు హిట్ అండ్ రన్ కేసు తెలుసు. మద్యం, మత్తు పదార్థాల ప్రభావంతో గతంలో అత్యంత వేగంగా నడిపిన వోక్స్ వ్యాగన్ కారు పలువురిని ఢీకొట్టిన ఘటనలో
ఏం జరిగిందో మనకు తెలుసు. సీసీటీవీలో బాధితుడు కనిపించాడు. మత్తులో ఉన్న అతను మరో రౌండ్ డ్రగ్స్ కావాలని చెబుతున్న దృశ్యాలు కూడా చూసాం. ఆ సమయంలో జరిగిన ఘటన మనకు గుర్తుంది. దువారా కేసు కూడా మనకు తెలుసు. 17 ఏళ్ల లైసెన్స్ లేని మైనర్ సోషల్ మీడియా రీల్ చేయడానికి కుటుంబానికి చెందిన స్కార్పియోను తీసుకువెళ్లాడు. నియంత్రణ కోల్పోయి ఒక మోటార్ సైకిల్ను ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడు చనిపోయాడు. అతడు యునైటెడ్ కింగ్డమ్లో చదువుకోవాలని కలలు కన్నాడు. కానీ ఆ కారు చక్రాల కింద అతని జీవితం ముగిసిపోయింది. కపూర్ లంబోర్గినీ కేసు కూడా మనకు తెలుసు. సీసీటీవీ నిజం చెబుతున్నా తాను కారు నడపలేదని చెప్పి పొగాకు వ్యాపారి కుమారుడు కేసులు మనం ఎన్ని చూడాలి? అసలు ఈ దేశంలో మనం ఏం తయారు చేశాం? ఇది ఈ ప్రభుత్వం మాత్రమే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద వైఫల్యాల్లో ఒకటి. ఈ దేశంలో విఐపి కిల్లింగ్స్ను మనం అంతం చేయలేకపోయాం. పెద్ద వ్యక్తులు, ధనిక కుటుంబాల పిల్లలు తాము ఏం చేసినా తప్పించుకోవచ్చని అనుకునే సంస్కృతిని మనం అంతం చేయలేకపోయాం. ఇదే నాకు నిజంగా కోపం తెప్పించే విషయం. ఈరోజు ఒక్క రాజకీయ పార్టీ నుంచి కూడా ఒక్క ప్రకటన రాలేదు. బీజేపీ మౌనంగా ఉంది, టీడీపీ మౌనంగా ఉంది, జనసేన మౌనంగా ఉంది. ఒక్క మాట కూడా లేదు. అందరూ నోళ్లు మూసుకున్నారు. నిందితుడు మరో పార్టీకి చెందినవాడైతే, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవాడైతే, కాంగ్రెస్ పార్టీకి చెందినవాడైతే బీజేపీ మాట్లాడేదా? ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీకి అసలు మనస్సాక్షి ఎక్కడ ఉంది? బీజేపీ భాగస్వామిగా ఉన్న అధికార కూటమిది. టీడీపీ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏలో అతిపెద్ద భాగస్వామి. అందుకే బీజేపీ, టీడీపీ ఈ ఘటనపై మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇక్కడ భాగస్వామి పవన్ కళ్యాణ్కి చెందిన జనసేన పార్టీ కావడంతో అందరూ మౌనంగా ఉన్నారు. గప్చుప్. నేను పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అంశంపై మాట్లాడండి. పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. అప్పుడు ప్రజలకి, రాజకీయ నాయకులు ప్రజల కోసం ఉన్నారన్న నమ్మకం వస్తుంది. కానీ ఈ లగ్జరీ కిల్లింగ్ కేసులో అందరూ కలిసి దీన్ని ఎలాగైనా బయటకు రాకుండా మూసిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న భావన కలుగుతోంది. 99 టీవీ తరపున నేను ఒక మాట చెబుతున్నా, మేము దీనిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. నిందితుడికి శిక్ష పడే వరకు పోరాడతాం, జర్నలిజాన్ని కాపాడుతాం, ప్రజల తరపున నిలబడతాం. దిస్ ఈజ్ సతీష్, చీఫ్ ఎడిటర్, 99 టీవీ, సైనింగ్ ఆఫ్.